టీవీ 999 న్యూస్ కి స్వాగతం. వివేక హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై అనుమానాలున్నాయి. వివేక కేసులో కీలక సాక్షులంతా అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సాక్షులంతా వరుసగా మృతి చెందడంపై అనుమానం ఉంది. కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, కల్లూరి గంగాధర్ రెడ్డి, డ్రైవర్ నారాయణ, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, ఇప్పుడు రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు. వాచ్మెన్ రంగన్న మృతిపై సమగ్ర విచారణ కేసును దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేశామన్నారు. వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య, అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, నిన్న సాయంత్రం 6:43 గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది. అక్కడ నుంచి రిమ్స్కి తరలించడం జరిగింది. రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ యొక్క వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మర్డర్గా మనం అనుమానిస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్షులు 2019 నుంచి 24 మధ్యలో 5 నుంచి 6 మంది చనిపోవడం జరిగింది. అందులో భాగంగా శంకర్ రెడ్డి 2019లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ రెడ్డి 2022లో చనిపోవడం జరిగింది. వైఎస్ అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం. ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు, సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం సైంటిఫిక్గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కేసును బేస్ చేసుకొని అనుమానాస్పద మరణం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్లో అనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్తో అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు ఇంకా ఈరోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. దాంట్లో ఉన్నటువంటి రిపోర్టుగా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. దాన్ని క్షుణ్ణంగా మరింత నిశ్చితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరుగుతుంది. దాన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తుంది. ఇంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు, ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. దీని వెనక ఎవరున్నారు, ఎవరైనా ఉన్నారా అన్న ఆల్రెడీ ఆ వివేక హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిల ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఈ కేసుల యొక్క దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. ఎవరికైనా అలాంటి థ్రెట్ ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చనిపోయిన రంగన్న కూడా 2 PSOల్ని మనము ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి థ్రెట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ, సహకారం, సెక్యూరిటీ అందించడం జరుగుతుంది. ఈ కోణాల్లో కూడా వెరిఫై చేస్తాం. ఆ యాంగిల్స్ కూడా దీంట్లో ప్రధానంగా మనం కాబట్టి సాక్షులు ఎందుకు చనిపోతున్నారు, దీని వెనక ఏమైనా ఉందా, ఏ కారణాలతో చనిపోయారు, ఏ పరిస్థితుల్లో చనిపోయారు అనేటివి ఆరోగ్యకరమైనటువంటి కారణాల వెనుక 5 సంవత్సరాల్లో 5-6 మంది చనిపోవడం అనేటటువంటి
ఆయనకి ఎవరికి థ్రెట్ ఉన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఆ థ్రెట్ని పరిశీలించడం జరుగుతుంది. ఆ థ్రెట్కి అనుగుణంగా వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా మేము ఆ థ్రెట్ని అసెస్ చేస్తాం, అనాలిసిస్ చేస్తాం.